లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలకు ఆర్బీఐ శాశ్వత చెక్. అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి సరికొత్త రూల్స్. రుణాలు తీసుకున్న కస్టమర్లను రికవరీ పేరిట వేధించే డిజిటల్ లెండింగ్ యాప్స్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. కస్టమర్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకు ఆర్బీఐ సరికొత్త కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కస్టమర్లకు లభించే హక్కులు, రికవరీ ఏజెంట్లపై ఉండే ఆంక్షలు పూర్తి వివరాలు ఇవే. స్మార్ట్ ఫోన్ బ్లాకింగ్ టెక్నాలజీపై నిషేధం. లోన్ కట్టలేదనే నెపంతో కస్టమర్ల పర్సనల్ ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేసే టెక్నాలజీని వాడటం ఇకపై నిషేధం. మొబైల్ లోన్లకు మాత్రమే మినహాయింపు. కేవలం సదరు మొబైల్ను కొనడానికి మాత్రం లోన్ తీసుకుంటే గడువు ముగిసి 90 రోజులు దాటిన తర్వాత ముందస్తు నోటీసులతో కొన్ని ఫీచర్లు మాత్రమే లాక్ చేయవచ్చు. ముఖ్య సేవలు ఆపకూడదు. ఫోన్ లాక్ చేసినా సరే ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, అత్యవసర SOS ఫీచర్, ప్రభుత్వ భద్రత అలర్ట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు. గంటకు 250 పరిహారం. నిబంధనలకు విరుద్ధంగా పొరపాటున ఫోన్ సర్వీసులు నిలిపివేస్తే సదరు సంస్థ కస్టమర్కు ప్రతి గంటకు ₹200 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవసీ భంగం. సోషల్ మీడియా షేమింగ్ నేరం. కస్టమర్ ఫోన్లోని కాంటాక్ట్, ఫొటోస్, గ్యాలరీ వంటి వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడం పూర్తిగా నిషేధం. కస్టమర్ల పర్సనల్ డీటెయిల్స్, ఆడియో, వీడియో రికార్డింగ్లను వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీయకూడదు. కస్టమర్ల బంధువులను, స్నేహితులను లేదా ఆఫీసు సహా ఉద్యోగులను కాల్స్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. రికవరీ ఏజెంట్ల నియామకానికి కొత్త రూల్స్. ఇకపై రోడ్డు మీద ఉన్న ఎవరిని పడితే వారిని రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే నియమించాలి. ప్రస్తుతం ఉన్న ఏజెంట్లు కూడా ఏడాదిలోపు ఈ సర్టిఫికెట్ సాధించాలి. రికవరీ ఏజెంట్ల పూర్తి వివరాలు. ఫోటోలు బ్యాంకుల వెబ్సైట్ మరియు యాప్స్లో ముందుగానే అందుబాటులో ఉంచాలి. సమయపాలన, మర్యాదపూర్వక ప్రవర్తన. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. కాల్స్ లేదా హోమ్ విజిట్. కస్టమర్ ఇంటికి మొదటిసారి వెళ్లే ముందు కనీసం ఒకరోజు ముందే సమాచారం ఇవ్వాలి. అసభ్య పదజాలం వాడడం, బెదిరించడం, గుర్తు తెలియని నంబర్ల నుండి పదే కాల్స్ చేసి మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధం. కాల్ రికార్డ్స్ తప్పనిసరి. రికవరీ కోసం ఏజెంట్లు చేసే ప్రతి కాల్ సమయం, నంబరు మరియు సంభాషణలు బ్యాంకులో తప్పనిసరిగా రికార్డు చేయాలి. ఈ రికార్డులను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. కోర్టు కేసులు ఉంటే కేసు పూర్తయ్యే వరకు డేటా ఉంచాలి. ఏజెంట్ల తప్పిదాల వల్ల కస్టమర్ మానసికంగానూ, ఆర్థికంగానూ నష్టపోతే సదరు బ్యాంకే పూర్తి బాధ్యత వహించి పరిహారం చెల్లించాలి.